ఇవి ఖర్జూర కాయలండి. ఆ మధ్య వీడియో కోసం తెచ్చాను. అయితే అవి వీడియో చేశాక అవి అలాగే ఉండిపోయాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కటి నేను నోట్లో వేసుకుంటుంటాను. నిజంగా పండిన ఖర్జూరం కన్నా ఈ కాయలు ఎంత తీయగా ఉన్నాయో చెప్పలేను. మరి అవి ఒక 10 కాయలు నీళ్లలో నానబెట్టాను. ఇప్పుడేమో ఒక గ్లాసుకి సగం కంటే ఎక్కువగా సగ్గుబియ్యాన్ని నానబెట్టాను. చూస్తున్నారు కదా. ఒక అరగంట నానాక స్టవ్ మీద నీళ్లు మరుగుతుండగా ఈ సగ్గుబియ్యం వేసి బాగా మరిగించాను. ఒక్క నెయ్యి చుక్క వేస్తాను, ఎందుకంటే సగ్గుబియ్యం మరీ అంటుకుపోకుండా ఉండడానికి. ఈ చిట్కా నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నదేలేండి, నా స్వంతమేం కాదు. అయితే ఒక అరగంట నానాక ఆ పిక్కలు తీసి విడిగా పెట్టుకున్నానమాట. అయితే చాలా కష్టపడ్డానండి. ఏంటో నోట్లో వేస్తే ఇట్టే తినేస్తాను నేను, గట్టిగా ఉన్నా. అవి నీళ్లలో నానినా సరే గట్టిగానే ఉన్నాయి. సరే ఇవన్నీ అలా తీసుకొని గ్రైండ్ చేసి కొంచెం పాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఒక ఏలక్కాయ తొక్కు తీసి ఆ గింజలతో వేసి గ్రైండ్ చేసి పక్కనుంచుకున్నాను. ఈ సగ్గుబియ్యం మరుగుతుండగా చూస్తున్నారు కదా, ఒక పెద్ద గ్లాసుకి కొంచెం వెల్తిగా పాలు పోసాను. పాలతో పాటు మరో 5 నిమిషాలు మరిగాక అప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం ముద్ద ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకున్నానమాట. అంటే నేను ఒక 5 నిమిషాలు ఉంచే కలిపాను. నాకైతే ఏం విరగలేదు. విరిగిపోతుంది అనే డౌట్ ఉంటే వేసి ఒక్కసారి హై మీద ఉంచి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. పంచదార బెల్లం 2 అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు ఇది ఎప్పుడైనా వాడితే బాగుంటుంది. నిజంగా ఈరోజు అలా ఐడియా వచ్చి ఇలా చేశానమాట. నేనైతే కొంచెం ఒక చిన్న గ్లాసులో సగం తాగాను, వేడిగా ఉన్నప్పుడు. చాలా బాగుంది. మిగిలింది ఇలా గ్లాసుల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టానమాట, చల్లగా ఉండడానికని. అయితే మా నృహర్ ఎలా కావాలంటాడో తెలియక వాడికి ఇలా విడిగా ఉన్నది తీసి పెట్టాను. అందరికీ శుభరాత్రి.